నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్టోబర్ 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర. సామాజిక సాధికారత పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్న వైసీపీ ప్రతిరోజు 3 ప్రాంతాల్లో కొనసాగుతున్న బస్సు యాత్ర. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలతో పవన్ భేటీ. 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని బీజేపీ నేతల అభిప్రాయం. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర ప్రారంభం. యాత్రలో భాగంగా టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి బాధిత కుటుంబ సభ్యులకు 3 లక్షల చెక్ అందజేత. నారా భువనేశ్వర్ యాత్రపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. నిజం గెలవాలి అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రాలేరన్న కొడాలి నాని, చంద్రబాబు కుటుంబం మొత్తం అవినీతిమయమేనని విమర్శ. అక్టోబర్ 26 నుంచి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. గత 53 నెలల సామాజిక విప్లవాన్ని, సంక్షేమాభివృద్ధిని వైసీపీ నేతలు వివరించనున్నారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలోని సింగనమలలో ఒకేసారి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రేపటి నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రను చేపట్టబోతుంది. గత 53 నెలల సామాజిక విప్లవాన్ని, సంక్షేమాభివృద్ధిని వైసీపీ నేతలు వివరించనున్నారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలోని సింగనమలలో ఒకేసారి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ప్రతిరోజు 3 చోట్ల ఒక్కో నియోజకవర్గంలో యాత్రను కొనసాగిస్తారు. అలాగే ఒక్కో ప్రాంతంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ సమన్వయకర్త సారథ్యంలో ప్రస్తుతం నవంబర్ 9 వరకు బస్సు యాత్ర ఉండగా డిసెంబర్ 31 వరకు యాత్రను కొనసాగించే వరకు కసరత్తు చేస్తున్నారు. గడిచిన 53 నెలల్లో సీఎం జగన్ సామాజిక న్యాయానికి చిత్తశుద్ధితో కొత్త అర్థం చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లోకి 2.38 లక్షల కోట్లు వెళ్లాయి. ఇందులో 75% నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఖాతాల్లోకి వెళ్లాయి. ప్రత్యక్ష నగదు బదిలీయేతర పథకాల ద్వారా పేదలకు మరో 2.33 లక్షల కోట్లు ప్రభుత్వం అందజేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో 2.7 లక్షల ఉద్యోగాలు గడిచిన 53 నెలల్లోనే, అంటే 50% పైన ఉన్నాయి. అందులో 80% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రాక కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు సింహభాగం పదవులు ఆ వర్గానికే వెళ్లాయి. నేడు ఢిల్లీలో భాజపా అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఇప్పటికే వ్యక్తపరిచారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం ఢిల్లీలో భాజపా అగ్రనేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటారని సమాచారం. ఇందులో జీహెచ్ఎంసీతో సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఇప్పటికే వ్యక్తపరిచారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించిన విషయం విదితమే. నిజం గెలవాలి అనే యాత్రలో భాగంగా టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని టీడీపీ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఎంత కష్టమైనా సరే నిజాయితీని వేడొద్దని, తెలుగు వారి ఉన్నతికి పాటుపడాలని తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది. నారావారిపల్లెలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించింది. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. తొలి రోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. 3 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. తదనంతరం నేండ్రగుంట చేరుకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారానికి 3 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారు.
ఎప్పుడు మా కుటుంబం మీకు ఉంటుందండి. బాబు ఎట్లా మాకు నుంచి మేము తర్వాతే చూసుకోవాలి తప్పకుండా. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం గెలవాలి అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రాలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుటుంబం మొత్తం అవినీతి మయమేనని ఆయన విమర్శించారు. చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రపై వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని, భువనేశ్వరి కూడా నిజం గెలవాలని అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రారని అన్నారు. 2 ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం వేల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబం మొత్తం అవినీతిలో మునిగిపోయిందని అన్నారు. ఢిల్లీ లాయర్లకు 35 కోట్ల ఫీజులు ఎలా కట్టారని ప్రశ్నించారు. కష్టపడి పొలం దున్ని సంపాదించిన 7 కోట్లతో భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగానే ఉన్నారని, ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయిందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ జనసేన పార్టీ పెట్టారని చెప్పారు. అది జనసేన పార్టీ కాదని జన సున్నా పార్టీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కొడుకు లోకేష్ సమర్థుడైతే వాళ్ళ ఇంట్లోని ఆడవాళ్లు ఎందుకు బయటకొస్తారని అన్నారు. లోకేష్ పప్పు అనే విషయం మరొకసారి అర్థమైందని చెప్పారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే చచ్చిపోయారంటే అమరావతిలో ఉద్యమంలో రైతులు చచ్చిపోయారని చెప్పి ముసలోళ్ళు ముతకోళ్ళు మామూలుగా చనిపోతే సేమ్ అదేటువంటి ఉద్యమం జరిపారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని చెప్పి నిజం గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. తప్పకుండా నిజం అనేది కొంత లేట్ అయినప్పటికీ నిజమే గెలుస్తుంది. 1000 కోట్లు తిన్న రాబందు ఒక గాలివానకు కట్టుకుపోయినట్టు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలని 2 ఎకరాల నుంచి బిగినయ్యాడు. ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. భువనేశ్వర్ గారు నడిపేటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు స్థాపించి ఆవిడకి అప్పచెప్పాడు. మీరు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే దాని మీద విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోతే ఆ కంపెనీ అట్టాగే ఉంటుంది. పూర్తిగా అవినీతి సొమ్ముతో కూరుకుపోయినటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం. ఎందుకంటే ఎన్టీ రామారావుకి 7 కొడుకులు 4 కూతుళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో కానీ భువనేశ్వర్ గారి స్థాయిలో కానీ ఆ కుటుంబంలో ఎవడన్నా 5 వయసులు ఉన్నారా? ఎన్టీ రామారావు ఆస్తులు సమానంగానే పంచాడు. అట్లాగే ఖర్జూర్ నాయుడు ఏమి ఇచ్చాడు? 4 పిల్లలు, వీడికి ఒక 1/2 ఎకరం ఇచ్చి ఉంటాడు. ఆ పన్ననటువంటి బీడు పొలం ఒక 1/2 ఎకరం ఇచ్చి ఉంటాడు. వీడు 1/2 ఎకరం దున్ని ఈయనను ఆయన కలిసి నిజం గెలిపించి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించి ఈరోజు రాజకీయ పార్టీ నడపడానికి ఢిల్లీ లాయర్లకు ఎంత ఖర్చు పెట్టారు? ఈ 45 రోజుల్లో దాదాపు 30 కోట్ల రూపాయలు లాయర్లు ఫీజులు కట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజంగా వెళ్తే 30 కోట్లు కాదు 30 లక్షల రూపాయలు ఫీజులు కట్టగలరా? ఈరోజు బస్సు తయారు చేసుకొచ్చేసారు బాంబే నుంచి, 7 కోట్ల రూపాయల బస్సు. ఇది కూడా 1/2 ఎకరంలో దున్ని చేసిన ఇవన్నీ కూడా. కాబట్టి నిజం గెలుస్తుంది 100%. నిజం గెలవబట్టే ఆ చీటర్ 420 గాడు జైల్లో కూర్చుని పూసలు లెక్క పెడుతున్నాడు. ఇంకా దేవుణ్ణి కోరుకోమనండి, నిజం గెలవాలని చెప్పి తిరగమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆవిడ కోరిక కనుక నెరవేరితే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. అతను చేసినటువంటి పాపాలకు. వివిధ శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని విజయవాడ సిపి కాంతిరాణ టాటా తెలిపారు. ఉత్సవ ముగింపు సందర్భంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సిపి పాల్గొన్నారు. ఆచారం ప్రకారం తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలను పోలీసులు ఇంద్రకీలాద్రి దేవస్థానానికి అప్పగించారు. దసరా శరన్నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉత్సవాల ముగింపుకు సూచనగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని సిపి కాంతిరాణ టాటా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆచారం ప్రకారం తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలను పోలీసులు ఇంద్రకీలాద్రి దేవస్థానానికి అప్పగించారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో సిపి కాంతిరాణ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవానీల రాకతో కలిపి 11 రోజుల ఉత్సవాలు జరిగాయని చెప్పారు. దాదాపు 15 లక్షల వరకు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారని, అన్ని శాఖల సమన్వయంతో ఈ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని తెలిపారు. గతంలో కంటే ఈ ఉత్సవాలు బాగా జరిగాయని తెలియజేశారు. 3000 వరకు పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
అందరూ చెప్పండి. అగ్నయే నమః. స్వస్తిజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర అపరాధ ప్రార్థన క్షమార్పణ అనేక సమర్పయామి. దర్శయామి నమస్కరోమి. హర నమః పార్వతీ. దాదాపు ఒక 15 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఎటువంటి ఇష్యూ కానీ లేకపోతే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కానీ లేకుండా చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది, ఎండోమెంట్ సిబ్బంది, అదేవిధంగా మన విజయవాడ మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అందరూ కలిసి చాలా సమన్వయంతో కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా సహాయపడ్డారు. అంతేకాకుండా మీడియా మిత్రులు, తర్వాత ఇతర పుర ప్రముఖులు అందరూ కూడా తమ వంతు సాయంగా ముందుకు వచ్చి ఎటువంటి కాంట్రవర్సీ కానీ ఇష్యూ కానీ లేకుండా ఈసారి అమ్మవారి ఉత్సవాలను చాలా ఘనంగా చేశారు. నేను గతంలో కూడా ఒక 4 సార్లు దసరా చేయడం జరిగింది. అప్పటితో పోల్చుకుంటే ఈసారి భక్తులు కానీ రావడం కానీ వారికి కలిగించిన సౌకర్యాలు కానీ గతం కంటే ఈసారి చాలా బాగా చేశారు. గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు కూడా అమ్మవారిని సందర్శించుకున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ట్రాఫిక్ కానీ, తర్వాత మన హోల్డింగ్ ఏరియా కానీ, క్యూ లైన్స్ కానీ, తర్వాత ఫుట్. ఏపీలోని డిస్టిలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా అని మేము సవాలు విసిరామని, కానీ ప్రభుత్వం స్పందించలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100కు డిస్టిలరీ కంపెనీలు నమోదయ్యాయని, కానీ 74% మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలు చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ, ఆదాన్ డిస్టిలరీస్ 2019లో మొదలైందని, 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ ఆదాన్ కంపెనీకే ఉన్నాయని తెలిపారు. ఆదాన్ కంపెనీ వెనుక ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని, ఈ 2 కంపెనీలను ఆదాన్ బలవంతంగా చేజిక్కించుకుందని ఆరోపించారు. చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ వంటి వారికి చెందిన సంస్థలను బలవంతంగా ఆదాన్ కంపెనీ చేజిక్కించుకుందని తెలిపారు. ఎస్పీవై అగ్ర సంస్థకు 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో పెర్ల డిస్టిలరీస్ దీన్ని సీఎం జగన్ సన్నిహితులు బలవంతంగా పెట్టి సబ్ లీజ్కు తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల జాబితా, ఆ కంపెనీల ఓనర్ల జాబితా ఇవ్వాలంటే ఇవ్వలేదని, ఇప్పుడు మేమే ఆ వివరాలు బయట పెట్టామని తెలిపారు. ఏపీలో అప్పుల భారాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఫిర్యాదు చేశామని చెప్పారు. పార్లమెంట్లో చేసిన ప్రకటన ఆధారంగా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని వివరించామని అన్నారు. కార్పొరేషన్లు రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారని, ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. సీరియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. కార్పొరేషన్లో 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే సాధారణంగా ఏపీ బెవరేజెస్ అనే సంస్థ ఈ కంపెనీల నుండి మద్యాన్ని సేకరించి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇవాళ ఈ 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీలకి మాత్రమే 74%, ఈ 16 కంపెనీల నుండే 74% మద్యం సేకరణ జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే 100కి పైగా రిజిస్టర్ అయి ఉన్నా కూడా 16 కంపెనీల దగ్గర నుండే అత్యధికంగా 74% మద్యం సేకరణ ఇవాళ జరుగుతుంది. 2019 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి నాడు, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పాలసీని మార్చి మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడతాయని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. 2019 అక్టోబర్ 2వ తారీఖున
చంద్రబాబు చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నిజం గెలవాలని తాము కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేసిన పవన్ కళ్యాణ్, లోకేష్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించినా ప్రజలు విశ్వసించారని ఆయన అన్నారు. బాబు అరెస్ట్ అయిన నాటి నుంచి పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి ప్రజల నుండే కాక పార్టీ శ్రేణుల నుండి కూడా కనీస స్పందన లేదని విమర్శించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నిర్వహించారు. ఇందులో భాగంగా 54 డివిజన్ వించిపేట మహమ్మర్ అలీపురం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్ను ఆయన తిలకించారు. మెడికల్ క్యాంపును పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదల పాలిట వరమని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న వైద్యానికి అదనంగా ఇంటి వద్దే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం ఈ సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ పేదల విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అనటానికి ఇది నిదర్శనమని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతున్నాయని అన్నారు. పేదలకు ₹1 ఖర్చు లేకుండా ఉచిత వైద్యం చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని వెల్లడించారు. మెడికల్ క్యాంపులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎందుకంటే పాప చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే నారా లోకేష్ కంటే కూడా దత్తపుత్రుడు రోడ్ల మీద పండుకొని గొడవ చేసిన వ్యక్తి. మరి గతంలో 2019 ఎన్నికల్లో అప్పుడు కూడా చెప్పా వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పని. కానీ ఆ రోజు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నారా లోకేష్ దోచుకున్నాడు, చంద్రబాబు దోచుకున్నాడు, మీ సంగతి చూస్తాను, మీ అంతు చూస్తాను, తొక్క చూస్తా, తొటారం చూస్తా అని చెప్పని. ఏమైపోయింది మరి ఇప్పుడు? మరి ఇవన్నీ నువ్వు చెప్పిన తప్పు. ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ముందు రాష్ట్ర ప్రజలకి నేను తప్పు మాట్లాడాను, చంద్రబాబు గురించి తప్పు మాట్లాడాను, నన్ను క్షమించండి, నేను ఎప్పుడు కూడా తప్పులే మాట్లాడతాను, పొత్తుల కోసం దేనికైనా తెగిస్తాను, నేను దేనికైనా నా లాభం కోసం దేనికైనా నేను సిద్ధమనే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఉంది. ఈరోజు ప్యాకేజీ ఎవడిస్తే ఆడు అమ్ము ఎత్తి పవన్ కళ్యాణ్. ఇతనేమో రాజమండ్రికి వెళ్ళి ఏదో అటు ఆరుగురు ఇటు ఆరుగురు శిఖరాగ్ర సమావేశం అంట. ఏదో ఈ రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఎందుకంటే పక్కనే జైల్లో చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన కనపడాలనే ఉద్దేశంతో రాజమండ్రిలో పెట్టుకున్నారు. నువ్వు రాజమండ్రిలో పెట్టుకున్నా, రాజమహేంద్రవరంలో పెట్టుకున్నా, రావులపాలెంలో పెట్టుకున్నా కూడా ఎవరికి నష్టం వచ్చే పని లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడే, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు ఎన్ని కపట నాటకాలు వేసినా, ఎన్ని ప్యాకేజీలకు అమ్ముడిపోయి నువ్వు ఎన్ని ప్రభుత్వం మీద బురద జల్లినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈసారి చెప్తున్నాను, నారా లోకేష్ని, నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కట్టి 2024 తర్వాత హైదరాబాద్లో ఎవరైతే వాళ్ళ జూబిలీహిల్స్ నివాసంలో కట్టకట్టి పడేసే బాధ్యత రాష్ట్ర ప్రజలు తీసుకున్నారని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుచుకున్నాను. నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 4 సచివాలయ పరిధిలోన ఈరోజు ఒక్కొక్క సచివాలయ పరిధిలోన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క సచివాలయం పరిధి వరకు తీసుకుంటున్నామో ప్రతి ఒక్క గడపకి, ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితమైన ఆరోగ్యము, చక్కనైన ఆరోగ్యము అందరికీ ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నది మనం ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగని విధంగా ఈరోజు నిర్వహించబడుతుంది. ఈరోజు క్వాలిఫైడ్ డాక్టర్లను పెట్టి చక్కగా ఇక్కడ మెడిసిన్ పెట్టి, అలాగే టెస్టులను పెట్టి, ఈసీజీలు, ఎక్స్రేలు, ఎవరికి ఏది అవసరమైతే అది చాలా క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించి ప్రతి ఒక్కరికి మెడిసిన్ రాయటము, మెడిసిన్ ఇవ్వటమే కాకుండా ఎవ్రీ మంత్ ఈ మెడిసిన్ కంటిన్యూ చేసే విధంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మన సచివాలయ ఏపీలో కరువు తాండవం చేస్తుందని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్రం ఇతర కరువు రాష్ట్రాలలో పర్యటన చేస్తూ ఉంటే ప్రభుత్వాలు నివేదికలు అందిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ జగన్ మాత్రం పట్టించుకోరని అన్నారు. రైతులు వేల రూపాయలు వెచ్చించారని, సరైన సమయంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తెలిపారు. గతంలో ఎప్పుడు శ్రీశైలం, సాగర్ డ్యాంలలో
ఇంతటి నీటి కొరత లేదని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో త్రాగునీటి సమస్య కూడా జటిలమయ్యే అవకాశం ఉందని తెలిపారు. సీఎం జగన్ మైండ్ ఎప్పుడు జైలు, కోర్టుల చుట్టూ తిరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని ఆరోపించారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త చొక్కా విప్పించడం, సైకిల్కి కట్టుకున్న టీడీపీ జెండా తొలగించడం నీచాతి నీచమని, ఇది కేవలం టీడీపీ సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పాతిపెడుతున్న జగన్ సర్కారుపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పరిస్థితులు హాటాట్గా ఉన్నందువల్ల అతి ప్రధానమైన సమస్యలు కూడా చర్చకు రాకుండా పోతూ ఉన్నాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలు, గ్రామీణ పేదలు, రైతులు, ఇతర చేతి వృత్తుల వారు నివసించే ప్రాంతాల్లో ఒక తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడి ఇవాళ రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. కానీ ఇటు రాజకీయ పార్టీలు కానీ మీడియాలో కానీ ఈ అంశం చర్చకే రావడం లేదు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో మెట్ట ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో అసలు పంటే పెట్టలే. వారు పంట పెట్టకపోగా ఎక్కడైనా పంట పెట్టింటే అవన్నీ కూడా టోటల్గా ఎండిపోయి వారు ప్రతి ఎకరా మీద కొన్ని వేల రూపాయలు పెట్టుబడి కూడా పూర్తిగా నష్టపోయారు. ఎందుకంటే నేను ఇటీవల అనంతపురము, కర్నూలు, సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లా, ఈ జిల్లాలన్నింటిలో కూడా పర్యటించిన సందర్భంలో టోటల్గా పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయి ఒక్కొక్క రైతు ఎకరానికి 25,000 రూపాయలు మొదలుకొని 80,000 రూపాయల వరకు కూడా పూర్తిగా నష్టపోయారు. ఎందుకంటే వేరుశనగ పంట, పత్తి పంట, ఆముద పంట, కంది పంట, ఏ ఒక్క పంట కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయి పంట పెట్టుబడి కూడా రానందువల్ల తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకోటి ఏమంటే కరువులు వస్తే మెట్ట ప్రాంతాల్లో గతంలో ఎక్కువ నష్టం చూసేవాళ్ళు. కానీ ఈసారి ఏమంటే ఆయకట్టు ప్రాంతాల్లో కూడా ఇవాళ పంట పెట్టే పరిస్థితి లేదు. ఉదాహరణకి తుంగభద్ర డ్యాంలో నీళ్లు రానందువల్ల ఈరోజు పరిస్థితి ఏమిటంటే హెచ్ఎల్సీ ద్వారా శ్రీశైలంలో నిర్మిస్తున్న నగరాల నిత్య అన్నదాన సత్రం ప్రారంభోత్సవం నవంబర్ 24వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. నాటి దేవాదాయ శాఖ మంత్రి హోదాలో వెల్లంపల్లి శ్రీనివాసు అరెకరం స్థలాన్ని కేటాయించడం ద్వారా నగరాల చిరకాల స్వప్నం నెరవేరినట్లు తెలియజేశారు. శ్రీశైలంలో నగరాల సత్రం ప్రారంభోత్సవ వివరాలు, ఆహ్వాన పత్రికను కొత్తపేటలోని కొరగంజి ఎంక్లేవ్లో ఉన్న శ్రీశైల క్షేత్ర బ్రహ్మాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాలు కులస్తుల నిత్య అన్నదాన వసతి సత్రం కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరాల కులస్తులకు ఎంతో సహాయ సహకారాలు అందజేశారని కొనియాడారు. విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు శ్రీశైలంలో నగరాల సత్రం నిర్మాణానికి నాటి దేవాదాయ శాఖ మంత్రి హోదాలో 1/2 ఎకరం స్థలాన్ని కేటాయించడం ద్వారా నగరాల చిరకాల స్వప్నం నెరవేరినట్లు అయిందని తెలిపారు. అన్నసత్రం కమిటీ ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కొరగంజి జగన్నాథరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సహాయ సహకారాలతో 1/2 ఎకరం స్థలంలో శ్రీశైలంలో అన్నదాన సత్రం నిర్మాణం చేపట్టామని, కేవలం 9 నెలల కాలంలోనే సత్రం ఫస్ట్ ఫేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో తొలుతగా జ్యోతి ప్రజ్వలన, పూజా కార్యక్రమం గణపతి స్వామీజీ నిర్వహించారు. ఆహ్వాన పత్రికను శ్రీశైలం అన్నసత్రానికి భూరి విలానాన్ని ఇచ్చిన దాత కొరగంజి హిమబాల, శాసనసభ్యులు వెల్లంపల్లి సత్యమణి శ్రీవాణి, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం అన్నసత్ర భవన నిర్మాణ దాతలైన మహిళలకు మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి సత్యమణి శ్రీవాణి సత్కరించారు. ఆత్మీయులందరికీ నారాయణ నామ సంకల్ప స్ఫూర్తిత ఆశీర్వాదం తెలియజేస్తూ ఈరోజు నగరాల కులస్తులు అందరూ కూడా ఒకటిగా నిల్చొని ఈ శ్రీశైలంలో అన్నదాన సత్రాన్ని కట్టడానికి ముందుకు రావటం, ఆ కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా జరగటానికి ముఖ్య కారకులైనటువంటి కొరగింజి జగన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్స్ మినిస్టర్ గారికి, మా పుత్రి సమానురాలైనటువంటి భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తులు ఉంటేనే సమాజం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, హిందూ ధర్మం అనేది నలుగురు తెలుస్తుంది, సనాతనాన్ని రక్షించగలుగుతారు. కాబట్టే
ఈ కార్యక్రమం 2023 9:29 దాన్ని ఓపెనింగ్ కూడా పెట్టుకునే విధంగా, అంటే ఒక సంవత్సర కాలంలో దాన్ని నిర్మించుకొని ఒక అంతస్తు నిర్మించుకొని దాన్ని ఓపెనింగ్ చేసుకునే విధంగా ఈరోజు ముహూర్తం కూడా పెట్టుకోవడం జరిగింది. రాబోయే కార్తీక మాసం ఏదైతే ఆ పరమేశ్వరులకి ఇష్టమైన కాలమో ఆ కాలంలో దీన్ని ఓపెనింగ్ కూడా పెట్టుకోవటానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి ఈరోజు నగరాల కులస్తులందరికీ ఆహ్వానం పంపించటం కానీ, అలాగే ఎవరైతే దాతలుగా దంపతులు ఉన్నారో వాళ్ళకి పసుపు కుంకాలతో ఇన్విటేషన్ ఇవ్వటం కానీ, ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాలుపంచుకోవటానికి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సతీమణి మన వాణి మేడం గారు కూడా ఇక్కడికి రావటము, ఆవిడ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందరికీ ఆహ్వాన పత్రికలు అందచేయటము, అలాగే ఏదైతే విజయవాడ నగరంలో 4,000 మంది కుటుంబాలకి గాను ఈరోజు మన కొరగింజి జగన్ గారు అండ్ ఈ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. 4,000 మంది ఇళ్ళకి పేదల ఆరోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సంక్షేమం అభివృద్ధితో పాటు పేదల ఆరోగ్యానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలున్న వారికి నయమయ్యే వరకు తోడుగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పుకొచ్చారు. గిరిపురంలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాల నందు బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో డిప్యూటీ మేయర్ ఔతశ్రీ శైలజారెడ్డి, డిఎంహెచ్ఓ సుహాసిని, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇందుమతితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. 24 డివిజన్లోని 92వ వార్డు సచివాలయ పరిధిలో 958 గృహాలను ఇంటింటి సర్వే ద్వారా ఆరోగ్య సిబ్బంది సందర్శించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 2,685 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 506 మందికి టోకెన్లు అందజేసినట్లు వెల్లడించారు. వీరందరికీ 5 దశల్లో ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడంతో పాటు వ్యాధి నయం అయ్యేంత వరకు సరిపడా మందులు పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలందరి హక్కుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మల్లాది విష్ణు అన్నారు. మరొక వైపు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలోనూ వారానికి 2 రోజులు సోమ, గురువారాల్లో ఉదయం 8 గంటల లోపు షుగర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. కనుక ఆరోగ్య విషయంలో అలసత్వం, ఆలస్యం తగదని, ఏమాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా వెనకడుగు వేయకుండా వైద్య పరీక్షలు చేయించుకొని ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఆరోగ్య సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 4వ డివిజన్లో 3వ క్యాంప్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 7 క్యాంపుల్లో ఇది 8వ క్యాంప్ డే జరుగుతోంది. ఈ 8 చోట్ల కలిపి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 6,724 మందికి ఓపీ పేషెంట్లుగా, అంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో టెస్టులు చేయటము, రిజిస్ట్రేషన్ చేయడము, మందులు ఇవ్వటము, ప్రతి ఓపీ పేషెంట్కి కూడా వారికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా మందులు కూడా ఇవ్వటం జరిగింది. ఇట్లాగా టెస్టులు కూడా ఇప్పటివరకు టెస్టులు కూడా 5,824 మందికి టెస్టులు కూడా నిర్వహించామన్నమాట. ఇట్లాగా ఇంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మనం ప్రజలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్లో మనకి గడప గడపకి వెళ్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ఈరోజు సురక్ష అనే కార్యక్రమంలో ఈరోజు మనం ఆరోగ్య సురక్ష కేంద్రము ఈ స్కూల్లో మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో దీంట్లోకి మన ముఖ్య అతిథిగా మనకి ఇక్కడ గౌరవనీయుల ఎమ్మెల్యే గారు, అట్లానే డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, అలానే ఇక్కడ అధికారులు, అందరూ వైద్య సిబ్బంది కూడా ఇక్కడికి పాల్గొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాంపు ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలుసుకోవాలి. సో ఈ క్యాంపుకు అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ స్పెషలిస్టులు వైద్యులు ఉన్నారు, అట్లనే మనకి ఇక్కడ కంటి వైద్యులు కూడా ఉన్నారండి. సో 60 పైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళకున్న కంటి సమస్యల్ని వాళ్ళు తెలుసుకొని అందులో ఆపరేషన్ కానీ ఏదన్నా ఒకవేళ శుక్లం కానీ కళ్ళజోళ్ళు ఏదైనా కావాలన్నా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రిఫరల్ సిస్టమ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా రిఫరల్ చేసి ఆరోగ్యశ్రీ దాని ద్వారా పెద్ద ఆసుపత్రికి పంపించి అక్కడ వాళ్ళని కూడా వైద్యం చూసి వైద్యం తర్వాత ఇంటి దగ్గరకు కూడా వాలంటరీ వ్యవస్థతో, అలా మన ఏఎన్ఎం ఆశా వ్యవస్థతో ఇంటి వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు, వైద్య మందులు, పరికరాలు, ఏదన్నా
వైద్య పరీక్షలు ఏదన్నా అవసరమైతే కూడా చేసి మళ్ళీ కూడా రిఫరల్ సిస్టమ్ని తీసుకొచ్చే విధంగా ఒక హ్యాండ్ హోల్డింగ్ అంటే ఒకళ్ళు నడిపించి చేయి పట్టి నడిపించే విధంగా మన ముఖ్యమంత్రి గారు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్స్ అనేది ప్రతి సచివాలయంకి ఒకటి తీసుకొచ్చి ప్రజలకి అందరికీ కూడా వైద్యం అనేది ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇది 3వ క్యాంపు. ఈ క్యాంపుకి ప్రతి ఒక్కరు మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ గారు, డిఎంహెచ్ఓ గారు, స్థానిక డాక్టర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ డివిజన్లో ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరువవుతున్నాయో ఆరోగ్యం కూడా అలాగే చేరువవ్వాలని సీఎం జగన్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి పేదవాడు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి వైద్యాన్ని వినియోగించుకోవాలని, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, హెల్త్ పరంగా ఏ ఇష్యూస్ ఉన్నా 7 రకాల టెస్టులు ఇంటి వద్ద 2 టెస్టులు చేయడం, మిగతా టెస్టులు ఏమైనా ఉంటే ఇక్కడ శిబిరంలో ఏర్పాటు చేయడం. దీనికి ఆశాలు, వాలంటీర్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకొని వాళ్ళని చేయి పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి ఈ కౌంటర్ల దగ్గర చూపించి ఎవరికి ఏ సంబంధిత వ్యాధి ఉందో నిర్ధారణ చేయడానికి ఆ నిర్ధారణ డాక్టర్ల దగ్గర చూపించి వాళ్ళకి మెడిసిన్ కూడా అందుబాటు చేయడం జరిగింది. 7,000 రకాల మందులు ఉన్నాయి. ఈ మందులు కూడా వాళ్ళకి రెగ్యులర్గా అందించడం, మెడిసిన్ అయిపోయినా కూడా మళ్ళీ చెకప్ రెగ్యులర్గా చెకప్ చేయడం, గతంలో వాళ్ళు ఏ మెడిసిన్ వాడారు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఏం వాడుతున్నారు అనేది స్పెషలిస్ట్ డాక్టర్ల చేత వాళ్ళకి పర్యవేక్షణలో ఉంటుంది. అలాగే కళ్ళజోడు ఎవరికైనా మసగ్గా ఉన్న వృద్ధులకి కళ్ళజోడులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే రంజాన్ నాటికి అజిత్ సింగ్ నగర్ కబ్రస్థాన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు జనాబ్ ఎండి రుహుల్లా తెలియజేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న జగనన్న నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం కబ్రస్థాన్ అభివృద్ధికి కట్టుబడి ఉందని వెల్లడించారు. దీర్ఘకాలంగా సమస్యలకు నిలయంగా ఉన్న అజిత్ సింగ్ నగర్ కబ్రస్థాన్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు జనాబ్ ఎండి రుహుల్లా నడుం బిగించారు. అజిత్ సింగ్ నగర్ పైపుల రోడ్డు నుంచి బాంబే కాలనీ వెళ్లే రోడ్డులో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని ముస్లిం పెద్దలు మంగళవారం ఎమ్మెల్సీ రుహుల్లాకు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ రుహుల్లా బుధవారం కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు, ఉద్యానవన శాఖ సిబ్బంది, ముస్లిం పెద్దలతో కలిసి కబ్రస్థాన్ పరిశీలించారు. కబ్రస్థాన్ ఆవరణం మొత్తం పిచ్చి మొక్కలు నిండి ఉండటంతో వెంటనే తొలగించాలని ఉద్యానవన శాఖ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. కబ్రస్థాన్ వెనుక భాగంలో ప్రహరీ గోడ, ముందు భాగంలో మస్జిద్ నిర్మాణ పనులు అవసరమైన చోట అంతర్గత రోడ్లు, లైట్లు ఏర్పాటు చేయడానికి అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారుల్ని ఎమ్మెల్సీ రుహుల్లా ఆదేశించారు. ఎమ్మెల్సీ రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని 15 మసీదులకు సంబంధించిన ముస్లిం పెద్దలు కబ్రస్థాన్ సమస్యను తనకు తెలియచేయడంతో పరిశీలకులు వచ్చినట్లు తెలిపారు. అధికారులు అంచనాలు రూపొందించిన వెంటనే మున్సిపల్ కమిషనర్తో సమావేశమయ్యి రంజాన్ నాటికి సర్వాంగ సుందరంగా అజిత్ సింగ్ నగర్ కబ్రస్థాన్ను తీర్చిదిద్దుతానని ప్రకటించారు. దీంతో ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. నిన్న మన సింగ్నగర్లో 15 మసీదుల పెద్దలు వచ్చి మన కబ్రస్థాన్ అనేది దానికి చెడు అలవాట్లకి అంటే అసంగమ కార్యక్రమాలు, ఇక్కడ మందు తాగడాలు, వివిధ రకరకాలు జరుగుతున్నాయండి. కబ్రస్థాన్ ఒకసారి పరిశీలించి దీనికి ఏమేమి కావాలో వాళ్ళు వచ్చి నాకు విన్నపించడం జరిగిందండి. నేను అదేవిధంగా ఈరోజు వీళ్ళందరితో కలిసి మన కబ్రస్థాన్ దగ్గర రావడం జరిగింది. మనకి గతంలో మన సింగ్నగర్లో ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకు ఉన్నది ఒకే ఒక కబ్రస్థాన్ అండి. ఈ కబ్రస్థాన్కి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ గారికి, పార్క్ డిపార్ట్మెంట్ ఈ గారికి, అదేవిధంగా మన ఇప్పుడు లైటింగ్ డిపార్ట్మెంట్ ఈ గారికి అందరు ఇక్కడ అధికారులు రావడం జరిగింది. అధికారులు సూచించబడినది ఈ కబ్రస్థాన్కి ఏమేమి కావాలో వెంటనే ఒక ఎస్టిమేట్ రెడీ చేయించి ఇప్పుడు నిధులు దీనికి వెంటనే ఇవ్వండి కోరడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా సరేనండి దీన్ని మనం ఎస్టిమేట్ త్వరలో వేయించి ఏంటంటే ఇప్పుడు రేపేళ్ళలో కమిషనర్ గారి దగ్గర పెడతామనడం జరిగింది. చాలా మంచి మన 15 మసీదు వాళ్ళు చాలా మంచి ఆలోచన మీద ఇక్కడ తీసుకుని రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏంటంటే ఒక కబ్రస్థాన్ అంటే మనం చనిపోయిన తర్వాత మా ఇల్లు దీనికి సక్రమంగా పెట్టుకుంటేనే మనకు అల్లా మెచ్చుకుంటారు. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్ష ఏం కావాలో అది చేసి పెడుతున్న వ్యక్తి కాబట్టి అదేవిధంగా మనం జగన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది అతి త్వరలో కొన్ని నెలల్లోనే దీనికి మంచిగా నేను ఒక మోడల్ కబ్రస్థాన్గా తీర్చిదిద్దుతామని మీకు అందరి ముందు మాట్లాడుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అక్టోబర్ 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర. సామాజిక సాధికారత పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్న వైసీపీ ప్రతిరోజు 3 ప్రాంతాల్లో కొనసాగుతున్న బస్సు యాత్ర.
నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలతో పవన్ భేటీ. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని బీజేపీ నేతల అభిప్రాయం. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర ప్రారంభం. యాత్రలో భాగంగా టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి బాధిత కుటుంబ సభ్యులకు 3 లక్షల చెక్ అందజేత. నారా భువనేశ్వరి యాత్రపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. నిజం గెలవాలి అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రాలేరన్న కొడాలి నాని చంద్రబాబు కుటుంబం మొత్తం అవినీతిమయమేనని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.